అనిపిస్తుంది సిద్ధం సభకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు ఈ సభను చూస్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం. ఇది గనక ప్రత్యర్థి వర్గాలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చూస్తే చంద్రముఖికి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చే ఉంటుంది. 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగనన్నే గెలుస్తాడు. ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఏ నాయకుడు చేయలేదు ఇంతవరకు. అది వైఎస్ఆర్ తర్వాత జగనన్నే చేస్తున్నాడు. కంపల్సరీ ఈసారి ఎవరైతే ఈ తోడేళ్ళలాగా గుంపుగా వస్తున్నారో, సింహం ఎప్పుడు సింగిలే, పులికి పులి పుట్టినట్టే ఖచ్చితంగా 2024లో జగనన్నే గెలుస్తాడు. ఇది మా మహిళల నుంచి, మా అక్క చెల్లెమ్మల నుంచి, మా అన్నదమ్ముల నుంచి మేము ఇదే చెప్తున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తుతో వస్తున్నారు కదా, ఎలా ఉంటుందంటే జగన్కి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారు? బీజేపీ కూడా ఇప్పుడు పొత్తు అని సమాచారం. పందులే గుంపులుగా వస్తాయి, సింహం ఇప్పుడు సింగిలే. ఎవ్వరు వచ్చినా జగనన్న ఎదిరించేది లేదు. ఆయన ముందు ఎవ్వరు గెలిచే వాళ్ళు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏమంటున్నాడంటే, జగన్ ని అంత చూస్తాను, నేను పాదాలలో పంపిస్తాను, నువ్వు నా 4 పిల్లలు అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, జగన్ అంటున్నాడు. నిజంగానే ఈ మాటలకి ఏం చెప్తారు మీరు? ఆయన ఒక ప్యాకేజీ స్టార్ అండి. ఇప్పుడు కొంతమందికి డబ్బులు ఇస్తే కుక్కల్లాగా వెనకాల పడతారే, అలాగా తయారయ్యాడు పవన్ కళ్యాణ్. కంపల్సరీ ఇది కనుక మనం చూసామంటే, ఆ జగన్ చూశాడంటే, ఈ పవన్ కళ్యాణ్, ఈ ప్యాకేజీ స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేస్ట్. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇదే పవన్ కళ్యాణ్ ఈరోజు అంటే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్ ని ఓడిస్తారని ఎంత చూస్తారంటారు? ఒక్కడే ఒంటరిగా ఉన్న జగన్ గెలుస్తాడంటారా? ఎందుకు గెలవరు? వాళ్ళు గెలవరని భయంతో ఉన్నారు కాబట్టి 2-3 పొత్తులు పెట్టుకుంటున్నారు. జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు, నిలబడతాడు. 175కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు? 175కి 175. వై నాట్ 175? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు ఏమంటున్నాడంటే, కుర్చీ మడత పెట్టి ఇంటికి పంపిస్తానని స్టేజ్ మీద చూపిస్తున్నాడు కదా, కుర్చీ మడత వేస్తున్నాడు కదా, జగన్ కుర్చీ మడత వేస్తాడు. ఆయన పప్పు అండి, అందుకే అంటాడు ఎప్పుడు పప్పు అని. ఆయనకి ఏమీ రాదు. మంగళగిరిలో ఆయన ఎంతండి? ఏమీ లేడు. ఆయన ఏమీ లేదు. జగన్ ముందు ఆయన ఎంతండి? ఇప్పుడు చూస్తున్నట్లయితే సిద్ధ సభకు వచ్చారు కదా, ఇంత ఎండలో ఎందుకు వచ్చారు? అసలు సమ్మర్. మాకు 3 పిల్లలు ఉన్నారండి. ఎండబడిన వానైనా మేము జగనన్న కోసం వస్తాము. ఆయనకి అంత అభిమానం, మాకు అంత ప్రాణం ఇస్తాం మేము. అంటే నిజంగానే ఎంతమంది వచ్చారు? ఆయన ట్విట్టర్లో అంటున్న లోకేష్ మేము ఇప్పుడు మా ఊర్లో, మా చిన్న ఊరు అయినా కానీ మేము 3 బస్సులు వేసుకొని వచ్చాము. ఇంకా ఎంతమంది ఎన్ని ఊర్లో నుంచి ఎన్ని బస్సులు వచ్చాయో తెలీదు. మీరు చూసే ఉంటారు, ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. సో లోకేష్ బాబు ఏమన్నాడు? నిజంగా గ్రీన్ మ్యాట్ వేసుకొని అంత నార్మల్ గా చూపిస్తున్నారు, అసలు నిజంగా రాలేదు, అంత హడావుడి చేస్తున్నారు అన్నట్టుగా. ఆయనకి కళ్ళుంటే దమ్ముంటే జగన్ ని ఎదుర్కోమనండి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అండ్ 40 years సీఎంగా చేశానంటారు కదా, మరి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఎందుకు వచ్చి జగన్ ఓడించలేకపోతున్నాడు? దేనివల్ల? ఆయన గెలిచేవాడైతే ఒక్కడే వచ్చి ఎదుర్కొనేవాడు, కానీ 2-3 పొత్తులతో వస్తున్నాడు. అది కూడా గెలవడు. ఖచ్చితంగా జగన్ అన్నే గెలుస్తాడు. నమ్మకమా అభిమానం జగన్ అంటే? అభిమానము, మా నమ్మకం మా జగన్. రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, ఇంకోసారి అవకాశం ఇస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. రాష్ట్రాన్ని నిజంగానే అమ్మేస్తాడండి. ఎవరమ్ముతారు? జగను పాలిస్తాడు. ఈ చంద్రబాబు ఈ పొత్తులు ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఈ పేద ప్రజల్ని అమ్మేయడానికే వాళ్ళు వచ్చే పని అయితే వాళ్ళు అమ్మడానికే వస్తున్నారు. ఎందుకంటే జగనన్న పేదవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతున్నాడు. అభివృద్ధి పథకాలు ముసలి వాళ్ళ వరకు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఉపయోగపడుతున్నాడు. నిజంగానే లక్షల్లో వచ్చారంటే నిజంగానే వచ్చారా ప్రజలు? నేను లక్షల్లో వస్తానన్నారు కదా, నిజంగా వచ్చారా ఇక్కడ? లక్షల్లో కాదండి, ఇక్కడ చూస్తే అసలు జగనన్న 2 రౌండ్లు వేసాడు. ఆయనకి కళ్ళు అదిరిపోయి ఉంటాయి. ఇంతమంది జనం గుండెల్లో ఆయన ఎజెండా ఒకటే, జెండా చెత్తకట్టడమే వాళ్ళ ఎజెండా. జగన్ గుండెల్లో అందరం ఉన్నాము. జై జగన్. వైసీపీ గెలుస్తుంది.